సూరజ్ ఇంతకు ముందు అనుకున్నట్టుగా అంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి, కేవలం అంటే ముఖ్యమంత్రి దగ్గర కీలక మంత్రిత్వ శాఖలు ఉండడం వల్ల సమస్యల వలయంగా మారిపోయిన పరిస్థితి రాష్ట్రంలో. మరి ముఖ్యమంత్రికి ఇవన్నీ విషయాలు ఆయన దృష్టిలో ఉన్నాయా లేదా, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సమస్యలు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు కదా అంటే, ఎందుకంటే వాళ్ళకి ఇంకేదైనా ఆక్యుపైడ్గా ఇంకేదైనా కార్యక్రమాలతో బిజీగా ఉండి పట్టించుకోలేకపోతున్నారు అని అంటే అటువంటి సిచ్యువేషన్ లేదు. సమస్యలు తప్ప ఎక్కడ చూసినా ఆందోళనలు నిరసనలు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు కదా. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి ఎందుకు దృష్టి సారించట్లేదు, ఎందుకు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఆయన ఎందుకు ప్రెజర్ పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు? అధిష్టానం నుంచి అంటే రాహుల్ గాంధీతో వచ్చిన గ్యాపే ప్రధాన కారణంగా కనిపిస్తుందా, లేదంటే తన కుర్చీని కాపాడుకోవడానికి ఉన్న అభద్రతతోనే ముఖ్యమంత్రికి దాన్ని మేనేజ్ చేసుకోవడానికే సమయం సరిపోతుందా? ఎట్లా భావించాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ పరిస్థితిని? స్వేచ్ఛ ఖచ్చితంగా చెప్పాలంటే సామాజిక సమీకరణాలు కుదరడం లేదు. కాంగ్రెస్ పార్టీలో మిగిలిన బర్తులు, క్యాబినెట్ బర్తులు ఫిల్ చేయాలంటే సామాజిక సమీకరణాలు కుదరడం లేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఒక భావన. విశ్లేషకులంతా కూడా ఇదే అంశంలో, ఇదే కోణంలో విశ్లేషిస్తున్నారు. లొల్లంతా కూడా నల్గొండ రెడ్లతోనే ఉంది, కిరికిరంతా కూడా కోమటిరెడ్డి ఫ్యామిలీతోనే ఉందనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ నల్గొండ జిల్లాకు సంబంధించిన రెడ్లే ఇప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్కు ఆటంకంగా మారారా అన్న కోణంలో కూడా చర్చ చాలా స్పష్టంగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే క్యాబినెట్లో చూసుకుంటే కనుక 4 రెడ్లు ఉన్నారు. అటు 4 జిల్లాలు, నిజామాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఈ 4 జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. అక్కడి నుంచి కూడా ఒక రెడ్డిని తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇటు అధిష్టానం చూస్తే కనుక రాజగోపాల్ రెడ్డికి నల్గొండ జిల్లా నుంచి హామీ ఇచ్చింది. అటు ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ్ సాగర్ రావు వెయిట్ చేస్తున్నారు, అలాగే గడ్డం వివేక్ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. గడ్డం వివేక్ కూడా ఒక హామీ ఉందంటున్నారు. అంటే సామాజిక సమీకరణాలు కుదరకపోవడం వల్లనే ఇవాళ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయలేని పరిస్థితి. అధిష్టానం కూడా ఇవాళ కాలయాపనను ఒక తంత్రంగా ఎంచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ క్యాబినెట్ బర్తులు ఫిల్ చేస్తే భవిష్యత్తులో కొంత కష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, పార్టీ కొంత క్రైసిస్లో కూరుకుపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ చరిత్ర కనుక చూసుకుంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు హైదరాబాద్ మైనార్టీలకు క్యాబినెట్లో అవకాశం ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు ఒక హైదరాబాద్ సంబంధించిన మైనార్టీ అంటే చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించిన ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి క్యాబినెట్లో చోటు సంపాదించుకోగలిగాడు. కానీ చరిత్ర అంతా చూసుకుంటే జల్లెడ పెట్టి వెతికినా కానీ, జల్లెడ పెట్టి గాలించినా కానీ, భూతత్వం వేసి వెతికినా కానీ హైదరాబాద్ సంబంధించిన ఒక్క మైనార్టీకి కూడా ఇవాళ క్యాబినెట్లో స్థానం ఇచ్చిన దాఖలా కాంగ్రెస్ పార్టీకి లేదు అన్న వాదన చాలా స్పష్టంగా వినిపిస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో ఒకవేళ ఇస్తే ఏముంటుందో, ఇవ్వకపోతే ఏముంటుందో, ఎట్లాంటి పరిస్థితులు ఎదురవుతాయని ఒక మీమాంసలో ఇవాళ అధిష్టానం పడ్డదని చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్ర కాంగ్రెస్ ఒకవేళ క్యాబినెట్ బర్తులు కనుక ఫుల్ఫిల్ చేస్తే, అందుకే ఒక ఫిలాసఫీకి తెరలేపుతున్నారు. 6 సీట్లు మొత్తం 6 ఖాళీలు ఉంటే కనుక దాంట్లో 4 మాత్రమే భర్తీ చేస్తారు, 3 మాత్రమే భర్తీ చేస్తారు. ఇట్లాంటి వాదనలు తెరపైకి వస్తుండడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆశావాహులు ఎక్కువైపోయారు, సీట్లు తక్కువైపోయాయన్న ఒక వాదన వినిపిస్తుంది. అనేక మంది ఆశావాహులు అయిపోయారు. రెడ్ల నుంచి ఎక్కువ మంది ఆశావాహులు అవుతున్న తరుణంలో మళ్ళీ నల్గొండ జిల్లాకు సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పటికే 2 రెడ్లు అక్కడ నుంచి క్యాబినెట్లో స్థానం పొంది ఉన్నారు. మరొక రెడ్డి రాజగోపాల్ రెడ్డి వస్తే కనుక మొత్తం రెడ్లతోనే బర్తులన్నీ ఫుల్ఫిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అక్కడ నుంచి ఒక ఎస్సీ, ఒక ఎస్టీ కూడా ఈ క్యాబినెట్లో చోటు సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే సామాజిక సమీకరణాలు కుదరని నేపథ్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీటన్నిటి నేపథ్యంలోనే ఈ అధిష్టానం కూడా తాత్సారం వహించి వేచి చూసే ధోరణిలో వెళుతోంది. తదనుగుణంగా ఈ పరిపాలనకు పై కూడా దాని ప్రభావం పడుతుందనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. అంటే సూరజ్ ఇంకా ఎంతకాలం వేచి చూడడం అంటే సంవత్సరం దాటిపోయింది, పరిస్థితులు చేయి జారిపోతున్నాయి. ఎందుకంటే విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం మీద. ఇప్పటికే ఆ విషయం కూడా అధిష్టానం నోటీసులో ఉంది. కానీ ఇంకా ఎంతవరకు కాలయాపన, ఇంకా ఎంతకాలం? ఇప్పుడు అప్పుడైతే భవిష్యత్తులో కనిపించే పరిస్థితి ఇప్పుడు మనకైతే గోచరించట్లేదని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే 14 నెలలు దాటిపోయింది. అందుకే మంత్రి పదవులన్నీ కూడా పడావు పడ్డాయి. 6 మంత్రి పదవులు పడావు పడ్డాయి అనే పదాన్ని మనం వాడాల్సి వస్తుంది. ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు జరుగుతుందనే ఒక క్లారిటీ మాత్రం లేదు. ముందన్నారు స్థానిక సంస్థల ఎన్నికల లోపే క్యాబినెట్ బర్తులన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేసి, మంత్రులదే బాధ్యత, కాంగ్రెస్ పార్టీని స్థానిక ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత మంత్రులపైనే ఉంటుందని చెప్పేసి అన్నారు. కానీ తీరా మొన్నటి ఢిల్లీ పర్యటన తర్వాత ఇంకా ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు. మరొకసారి సుదీర్ఘంగా వాయిదా పడ్డట్టే. ఇందుకు సంబంధించి
బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఎఫ్సీలు కావచ్చు, రకరకాల సామాజిక సమీకరణాలన్నింటినీ పోగేసి మంత్రి పదవులను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికున్న సామాజిక వర్గాలు ఏంది, ఇక ముందు మంత్రివర్గంలో చోటు చేసుకోబోయే సామాజిక వర్గాలు ఏంది అనే దానిపైన ఒక స్పష్టత వస్తే కానీ, దీనికి సంబంధించి ఒక క్లారిటీ వస్తే కానీ అటు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇటు రేవంత్ రెడ్డి అయితే ఇప్పటికీ 31 సార్లు దాదాపుగా ఢిల్లీ పైన దండయాత్ర చేసినంత పనిచేశారు. ప్రతి సందర్భంలో కూడా మంత్రివర్గ విస్తరణ గురించి ఆయన అధిష్టానం పెద్దల దగ్గర అభ్యర్థించిన పరిస్థితి కనిపించింది. కానీ ఎప్పుడు కూడా ఆయనకి ఇప్పటివరకు గ్రీన్ సిగ్నల్ లభించలేదు, గ్రీన్ సిగ్నల్ దొరకలేదు. తద్వారా ఇప్పటికే 6 క్యాబినెట్ బర్తులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ప్రతి సందర్భంలోనూ కూడా ఆయన అధిష్టానాన్ని ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. కానీ అందుకు కౌంటర్గా లేకుంటే సమాంతరంగా కాంగ్రెస్ పార్టీలో ఇతర సీనియర్లు కావచ్చు, సీనియర్ మంత్రులు కావచ్చు, ఆయన ప్రయత్నాలకు బ్రేక్ వేస్తున్నారనే ఒక వాదన కూడా చాలా బలంగా వినిపిస్తుంది. ఇందుకు సంబంధించి నల్గొండ రెడ్ల రాజకీయం ప్రధానంగా అధిష్టానం పైన ఒక ప్రభావాన్ని చూపుతుందని చెప్పేసి కూడా వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ క్యాబినెట్ బర్తులు ఫుల్ఫిల్ కాకుండా అలాగే పెండింగ్లో ఉంటున్నాయని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. స్వేచ్ఛ అయితే సూరజ్, వీటితో పాటుగా అనేక సమస్యలకు, అనేక అంశాలకు ఈ సామాజిక సమీకరణాలే ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయనేది కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే బెనిఫిట్ చేసే విధంగా మొత్తం ఒక చట్టాన్ని కూడా మార్చే విధంగా ఆయన చేస్తున్న ప్రయత్నాలే ఒక ఆత్మహత్య సదృశంగా మారబోతున్నాయని భావించాలి ఇప్పుడు. స్వేచ్ఛ నిజం చెప్పాలంటే ఈ పదవుల పందేరంలో భాగంగా కార్పొరేషన్లు ఏవైతే ఇప్పటివరకు భర్తీ అయ్యాయో దాంట్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన అత్యధికులు లబ్ధి పొందారన్న వాదన అయితే చాలా బలంగా ఉంది. ఆయన భర్తీ చేసిన ఇప్పటివరకు పదవులన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గానికే కేటాయించారనే ఒక అపవాదం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఒక సమతుల్యతను తీసుకురావాల్సిన అవసరం ఉంది. సమీకరణాలన్నింటినీ బేరీజ్ వేసుకొని ఇట్లా మంత్రివర్గంలో చోటు ఇవ్వడం కావచ్చు, లేదా కార్పొరేషన్ పదవుల భర్తీ అంశంలో కావచ్చు, ఖచ్చితంగా ఆచితూచి అడుగులు వేసి అన్ని సామాజిక వర్గాలకు సమానమైన ప్రాధాన్యత ఇస్తూ ఒక కంపైలేషన్ జరిగితే కానీ, దాన్నంతా కూడా ఒక క్రోడీకరించి ఒక కొలికి తీసుకొస్తే కానీ ఈ తతంగం అంతా ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అధికారులతో కూడా ఇటు పాలకులకు సమన్వయం కొరవడుతుందని చెప్పాల్సి ఉంటుంది. ప్రతి చోట కూడా చాలా గ్యాప్ స్పష్టంగా కనిపిస్తుంది. పదవుల పందేరంలో తాము వెనుకబడిపోయామన్న ఒక ఫ్రస్ట్రేషన్ కూడా కాంగ్రెస్ నేతల్లో, నాయకుల్లో, శ్రేణుల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ జిల్లాలో కూడా కాంగ్రెస్ సంబంధించిన శ్రేణులన్నీ కూడా నిరాశ నిస్సత్వాలతో ఉన్నాయి. అటు కాంట్రాక్టులు చూసుకుంటే కనుక కాంట్రాక్టులు కూడా పెత్తందారులే దొబ్బిపోతున్నారనే ఒక వాదనను వారు వినిపిస్తున్నారు. మరోవైపు ఇటు కాంట్రాక్టుల చెల్లింపులు ఏవైతే గవర్నమెంట్ తరఫున చెల్లింపులు జరగాల్సి ఉంటుందో ఆ చెల్లింపులు కూడా పెత్తందారులే తీసుకెళ్తున్నారని చెప్పేసి ఒక అపవాదం వినిపిస్తుంది. ఎమ్మెల్యేలు కూడా చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు అభివృద్ధి నిధులు కావచ్చు, లేదా వాళ్ళ నియోజకవర్గాలకు రావాల్సిన ఇతరత్ర నిధులు కావచ్చు, రావట్లేదు. ఇక్కడ మంత్రులను సంప్రదిస్తే వాళ్లకు అక్కడ తగిన ప్రాధాన్యత కానీ తగిన స్పందన కానీ లభించట్లేదని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా తీవ్రమైన ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఇట్లా ఎక్కడికక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే ఫ్రస్ట్రేషన్స్ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరొకసారి ఈ మంత్రివర్గ విస్తరణ పేరిట మరొక సాహస చర్యకు ఒడిగడితే ఇంకా ఫ్రస్ట్రేషన్స్ తారాస్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయి. అసమతుల్యత ఏర్పడే ప్రమాదం ఉంటుందని చెప్పేసి అధిష్టానం అనుమానిస్తుంది. ఇదే కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్లు అధిష్టానాన్ని ప్రిపేర్ చేస్తున్నారనే ఒక వాదన కూడా బలంగా వినిపిస్తుంది. అందుకే ప్రతి సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి వెళ్ళిన ప్రతి సందర్భంలో కూడా మంత్రివర్గ విస్తరణలో ఆయన ఫెయిల్ అయి వెనుదిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.